హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. హిస్టరీ క్రియేట్ చేయడంలో తన తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రపంచ ఖ్యాతిని గట్టించిన ప్రభాస్ కల్కి సినిమాతో హాలీవుడ్ని దున్నేయడానికి రెడీ అయ్యారు. దానిలో భాగంగా బుజ్జిని ప్రేక్షకుల ముందుకు పరిచయం చేశారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో జరిగిన సినిమా ఫంక్షన్లన్నీ ఒక లెక్క అయితే బుధవారం నాడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ మరో లెక్క అనేట్టుగా సాగింది. ఈ భారీ ఈవెంట్ కనీ విని ఎరుగని రీతిలో ఈ ఈవెంట్ను నిర్వహించారు. ఇందుకోసం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ని ఏర్పాటు చేశారు. అత్యధిక సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరు కాగా కల్కి సినిమాలో బుజ్జి కారుని పరిచయం చేశాడు బుజ్జిగాడు ప్రభాస్. మహానటి ఫేమ్ నాగశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది కల్కి 2898 AD. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కల్కి చిత్రంలో కీలకంగా ఉన్న బుజ్జి టీజర్ను లాంచ్ చేశారు. 50 సెకండ్ల డ్యూరేషన్ ఉన్న బుజ్జి టీజర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ, మా బక్క డైరెక్టర్ ఈ బుజ్జితో నన్ను టార్చర్ పెట్టాడు. నాతో 3 ఏళ్ళు సినిమా తీసి 50 సెకండ్ల టీజర్ చూపిస్తారా ఏంటి సార్ ఇది, నాగశ్విన్ని కొట్టాలి ఇటు రండి అని నవ్వుతూ నేనేదో డార్లింగ్స్కి హాయ్ చెప్పి వెళ్ళిపోదామంటే ఈ కార్లు ఫీట్లు ఏదేదో చేయిస్తున్నాడు. నేను కూడా ఈ సినిమా కోసం మీలాగనే ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు. నా లైఫ్లో ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారని ట్వీట్ చేశాను. అదంతా మా డైరెక్టర్ ఐడియాలే, నన్ను ఏమీ అనుకోకండి. ప్రస్తుతానికి ఈ బుజ్జిని 3 ఏళ్ల పాటు తగిలించాడు. బుజ్జి బ్రెయిన్ కంటే బాడీనే బెటర్, అది నా బుర్ర మొత్తం తినేసింది. ఎలా ఉంది బుజ్జి భైరవాల టీజర్ అని అడిగారు ప్రభాస్. నేను కల్కి సినిమాలో అమితాబ్ కమల్ సార్లతో కలిసి వర్క్ చేయడం అనేది నా మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీస్. కమల్ సార్కి 100 దండాలు. థ్యాంక్ యూ సార్. హోల్ ఇండియా అమితాబ్ కమల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అలాంటి వాళ్ళతో వర్క్ చేసి ఆ అవకాశం నాకు వచ్చిందంటే నాకు చాలా లక్కీ. నార్త్ నుంచి వచ్చి సౌత్లో ఇంత మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించడం అంటే అది ఒక్క అమితాబ్ సార్కే సాధ్యమైందని చెప్పుకొచ్చారు ప్రభాస్. ఇక కమల్ సార్ అయితే చిన్నప్పుడు ఆయన నటించిన సాగర సంగమం సినిమా చూసి నాకు అలాంటి డ్రెస్ కావాలని అడిగాను. ఆయన చేసినట్టుగా హెడ్ నాకు కదలడం లేదని మా అమ్మని అడిగాను. అలాంటి గ్రేట్ యాక్టర్స్తో కలిసి నటించాను. దీపిక అంటూ ఇంటర్నేషనల్ స్టార్ అని పొగిడేశాడు. దిశా పటాని లాంటి హాట్ స్టార్తో కలిసి పనిచేశాను. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ గారిని చూస్తే ఆయన నుంచి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయన డబ్బంటే భయం లేదు. చాలా కాస్ట్లీ ఫిలిం తీసినా ఇంకా ఏం చేయాలి ఇంకా అంటూనే ఉంటారు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్నది ఆయన ఒక్కరే. ఆయన రెండో సినిమానే ఎన్టీఆర్తో చేశారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లక్కీగా అశ్విని దత్ గారికి 2 బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఎంత డేరింగ్గా ఉంటారో వీళ్ళు కూడా అంతే అన్నారు ప్రభాస్. నాగశ్విన్ లాంటి బుజ్జిని సృష్టిస్తారనుకోలేదు. ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. థియేటర్లో మళ్ళీ కలుద్దాం, లవ్ యూ డార్లింగ్స్ అంటూ ఫ్యాన్స్ని తన స్పీచ్తో ఉత్సాహపరిచారు ప్రభాస్. నిజానికి ప్రభాస్ స్పీచ్ అంటే 1-2 నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు. హాయ్ డార్లింగ్స్, లవ్ యూ, జాగ్రత్త వీటితోనే ఆయన స్పీచ్ ముగుస్తుంటుంది. కానీ కల్కి ఈవెంట్లో మాత్రం ప్రభాస్ ఎంట్రీతో పాటు స్పీచ్తోనూ ఆకట్టుకున్నారు.